అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అమ్మా, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, మోకరించండి. వాక్య స్వరూపువైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కనికర సంపన్నుడవగు మా దేవా, మీ పరిశుద్ధ నామము కొరకు వందనాలు. ఈ చక్కటి ఉదయకాల సమయములో, పగటి వేళలో చదవబడిన లేఖన భాగముల ద్వారా పరమ తండ్రి మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యము గురించి ఆలోచించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన ప్రియమైన ఆత్మీయ కుమారుడిగా ఉన్న తిమోతి అనే ఒక యవనస్తునితో చెబుతున్న ఒక చక్కని మాటను ఈరోజు మనం ధ్యానించడం జరిగింది. ఆ మాటలో అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని నేనెరుగుదును గనుక నేను సిగ్గుపడను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్య అంశం ఏంటంటే, నేను నమ్మిన వానిని నేనెరుగుదును. ఈరోజు మనం వినబోతున్న వాక్య అంశము, నేను నమ్మిన వానిని నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. బహుశా తిమోతి గారు పౌలు గారిని ప్రశ్న అడుగుండొచ్చు, అయ్యా నా ఆత్మీయ తండ్రిగా ఉన్న పౌలు గారు, ఏంటండి దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ, పవిత్రకరమైన జీవితాన్ని జీవిస్తూ, ఎంతో దేవునికి మహిమకరమైన జీవితాలు మనం గడుపుతున్నప్పటికీ కూడా ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, మనకెందుకు ఈ వేదనలు కలుగుతున్నాయి, ఎందుకు ఈ యొక్క ఉపవాసములు, జాగారములు, అవమానములు, దెబ్బలు ఎందుకు మనకు కలుగుతున్నాయి, ఈ శ్రమలు ఎవరి కొరకు మనం పడాలి, ఈ వేదనకర పరిస్థితి మనకు ఎందుకు తలెత్తుతుంది అని ఆత్మీయ అనుభవములో నడవబడుతున్నటువంటి తిమోతికి వచ్చిన కలవరానికి వచ్చినటువంటి ఆలోచన బట్టి పౌలు మాట్లాడుతున్న కుమారుడు తిమోతి, ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులని మనం ఊరికనే భరించడం లేదు. నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను నమ్మిన వాడిని నేను ఎరిగి ఉన్నాను కనుక నేను దేని విషయములో సిగ్గుపడేవాడను కాను. పౌలు తిమోతి గారికి ఒక అద్భుతమైన మాట చెప్తాను, భక్తి చేయడం ముఖ్యం కాదయ్యా, నువ్వెవరినైతే భక్తి చేస్తున్నావో, నువ్వెవరినైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు స్వరక్షకుడిగా అంగీకరించావో, భక్తి చేయడం ముఖ్యం కాదు, ఆయనను నువ్వు ఎరిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలానా దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నానండి, ఆరాధిస్తున్నానని చెప్పి భక్తిని గురించి మాట్లాడడం కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గూర్చిన అవగాహన, ఆయన ఏమై ఉన్నాడు అని ఎరగగలిగిన స్థితి నువ్వు కలిగినప్పుడే నీ భక్తి సరైన మార్గము గుండా వెళుతుంది. కాబట్టి సంఘముగా ప్రభుని ఆరాధించే దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, భక్తి చేయడం ముఖ్యం కాదు, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవునిని నువ్వు వ్యక్తిగతంగా ఎరిగిన వాడిగా, ఎరిగిన దానివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనం గమనించగలిగితే చాలా మంది వ్యక్తులు దేవునిని ఎరగకపోవడం ద్వారా, దేవుడు ఎవరో ఎరగకపోవడం ద్వారా వారి జీవితాల్లో కొన్ని వేదనకర అనుభవాలు ఎదుర్కొన్నారు. దేవుణ్ణి సరిగా ఎరగకపోవడం ద్వారా, అసలు దేవుడంటే ఎవరో ఎరగనందువల్ల బైబిల్ గ్రంథములో అనేక మంది వ్యక్తులు కొన్ని వేదనకరమైన, చేదైన అనుభవాల గుండా వెళ్ళారు.
ప్రభు చిత్తమైతే సమయానుకూలతను బట్టి దేవుణ్ణి ఎరగకపోతే కలిగే నష్టాలు 1-2 విషయాలు మీకు కొంతమంది వ్యక్తుల జీవితాల ద్వారా చూపిస్తాను. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే నిర్గమాకాండము, ప్రతి ఒక్కరు తెరవండి, నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనములో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును చాలుతలే ఏలన ఆరంభించెను. దేవునికి స్తోత్రం. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏలడం ప్రారంభించాడు. ఇప్పుడు విందాం. దేవుడు తన మహాకృప చేత యోసేపును ఐగుప్తి అనేటువంటి దేశములో బానిసగా ఆ దేశాన్ని కమ్మివేయబడ్డాడు. నిందించబడిన వాడిగా, అవమానపరచబడిన వాడిగా, తూలనాడబడిన వాడిగా, నిరాకరించబడిన వాడిగా, వదిలివేయబడిన వాడిగా యోసేపు ఐగుప్తి ప్రాంతానికి వెళ్ళాడు. కానీ యోసేపు యొక్క యథార్థమైన భక్తిని బట్టి దేవుడు ఆ దేశానికే తలమానికంగా యోసేపును దేవుడు చిగురింపచేశాడు. ఆ స్థితిని బట్టి యోసేపు ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత అతడు దేవుని మనస్సు ఎరిగిన వాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాడు గనుక అతడు తన కుటుంబాన్ని కూడా, తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన కుటుంబీకులందరినీ కూడా ఆ కరువు కాలంలోంచి వారిని తప్పించడానికి తన ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి యోసేపు గారు తీసుకొచ్చారు. అప్పటికి ఫరోగా ఉన్న వ్యక్తి యోసేపును బట్టి యాకోబును కానీ అతని కుటుంబం అంతటిని కానీ చక్కని గౌరవాన్ని ఇచ్చాడు, వారు నివసించడానికి చక్కటి స్థలాన్ని ఇచ్చాడు, చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇలా యోసేపు బ్రతుకున్నంత కాలము, అప్పటి కాలమును పరిపాలిస్తున్న ఫరో ఉన్నంత కాలము వారి జీవితాలు ఎంతో దీవెనకరముగా గడిచిపోయాయి. కాలచక్రములో ఒకానొక సమయం వచ్చేసరికి వృద్ధాప్యం ముందున్నటువంటి యాకోబు గారు మరణించారు. ఆ తదుపరి కాలములో యోసేపు గారి తరము కూడా గతించిపోయింది. ఆనాటి తరములో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ లోక యాత్ర ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అదే సమయంలో దేశాన్ని పరిపాలించే ఫరో కూడా మరణించాడు. అయితే ఆ తర్వాత దేశానికి పరిపాలన చేయడానికి ఐగుప్తు దేశానికి మరొక ఫరో వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫరో అనేది పేరు కాదు, ఫరో అనేది వారు ఉన్నటువంటి ఆ పదవి యొక్క విధానం. బహుశా మన దేశానికి ప్రధానమంత్రి ఎవరొచ్చినా వారి పేరుని బట్టి మనం వారిని గుర్తించాం. వారిని ఏమని పిలుస్తాం? మనం ప్రధాని, ముఖ్యమంత్రి అని పిలుస్తాం. అలాగే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుకు పెట్టేటువంటి పేరేంటంటే ఫరో. ఈ యోసేపు మరణించిన తర్వాత, ఆ తరము వారందరూ మరణించిన తర్వాత, యోసేపును ఎంతగానో గౌరవించిన ఫరో మరణించిన తర్వాత ఆ ఫరో స్థానానికి మరొక ఫరో వచ్చాడు. ఆ ఫరో ఎవరయ్యా అని మనం గమనించగలిగితే 2వ రామ్సేస్ అనేటువంటి ఒక వ్యక్తి. అతని పేరేంటి? 2వ రామ్సేస్ అనే వ్యక్తి దేశాన్ని పరిపాలించడానికి వచ్చాడు. ఆ 2వ రామ్సేస్ అనేటువంటి ఫరోకి యోసేపు ఎవరో తెలియదు. అతడు ఏమనుకున్నాడంటే, ఇదిగో వీళ్ళు ఎక్కడి నుంచో మన దగ్గరికి యాత్రికులుగా వచ్చారు, వీరు ఎక్కడి నుంచో మన దేశానికి కరువు సమయంలో ఇదిగో మరి మన దేశానికి మరి ఎలా వచ్చారయ్యా అంటే పరదేశులుగా వచ్చారు. వీరు దినదినము పెరిగిపోతూ ఉన్నారు. ఏనాటికైనా ఈ ఇశ్రాయేలు ప్రజల ద్వారా మనకి సమస్య ఏర్పడేలా ఉందని చెప్పి ఆ 2వ రామ్సేస్ అనేటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలను వేదనకరమైన అనుభవాలు గుండా తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. వారిని ప్రయాస పెట్టడం, వారిని కష్టపెట్టడం, వారి చేత పని చేయించడం, వారిని నలగగొట్టించడం, ఇలాంటివి చేయడము మొదలుపెట్టాడు. ఇలాంటి వేదనకర స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి దేవుడు ఆ హెబ్రీయుల స్త్రీలలోనే ఒక తల్లి గర్భాన్ని తెరిచి మోషేను దేవుడు ఒక నాయకునిగా ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మోషే
దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఆ తర్వాత ఆ తల్లి మోషే గారిని జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. ఆ తర్వాత దేవుని ప్రణాళిక చేత ఆ ఫరో గారి కుటుంబంలోనికే మరి మోషే చేర్చబడ్డాడు. 40 సంవత్సరాలు అతడు ఆ ఫరో ఇంట్లోనే రాజకుమారుడిగా సకల విద్యా నైపుణ్యతను సంపాదించుకున్నాడు. 40 సంవత్సరాల తర్వాత నేను రాజు కుటుంబానికి చెందిన వాడిని కాదు, నేను బానిస కుటుంబానికి చెందిన వాడిని తెలుసుకున్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి అతడు ఐగుప్తి ప్రాంతాన్ని విడిచిపెట్టి మిద్యాను అరణ్యమునకు పారిపోవలసి వచ్చింది. ఆ మిద్యాను అరణ్యములో ఇత్రో అనే వ్యక్తి యొక్క కుమార్తె సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. 40 సంవత్సరాలు ఆ యొక్క మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచాడు. ఆ మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు గొర్రెలు కాచిన తర్వాత హోరేబు పర్వతం మీద దేవుడు మోషేను దర్శించి, ఇదిగో నా ప్రజలు ఐగుప్తు దేశములో బానిసకరమైన వేదన స్థితిని అనుభవిస్తున్నారు, కాబట్టి నిన్ను వారి కొరకు ప్రతిష్ఠించాను గనుక మోషే నా ప్రజల కొరకు నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు. అప్పటికి 420 సంవత్సరాలు 430 సంవత్సరాలుగా వారు ఐగుప్తు దేశ బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఇప్పుడు ఫరో యొద్దకు మోషే వెళుతూ ఉన్నాడు. ఫరో యొద్దకు మోషే వెళుతున్నాడు. మోషే ఫరో యొద్దకు వెళ్ళిన తర్వాత ఫరోతో చెబుతూ, అయ్యా ఇదిగో దేవుని ప్రజలు మీ దేశంలో బానిసలుగా ఉన్నారు, ఆ దేవుడు నాతో మాట్లాడి ఇదిగో నా ప్రజలను ఐగుప్తు దేశము నుంచి విడిపించమని చెప్పాడు అని చెప్పి నన్ను పంపించిన దేవుడు యెహోవా అనే దేవుడు, ఆయన అనువాడు ఉన్నవాడు, ఆ దేవుడు నన్ను పంపాడు అని చెప్పి ఎవరితో చెప్పాడు? ఫరోతో చెప్పాడు. అప్పటి ఫరో మోషేతో ఒక మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. మనము ఎవరు అందాం. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎరగనన్నాడు? యెహోవా ఎవరు? నేను యెహోవాను ఎరగను అన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆ మొదటున్న వ్యక్తి అనుకో ఫరో ఏమన్నాడు? నేను యోసేపును ఎరగను అన్నాడు. ఇప్పుడున్న ఫరో ఏమన్నాడు? నేను యెహోవాను ఎరగను అన్నాడు. పాస్టర్ ఇద్దరు ఫరోలు ఒకరు కాదా అని అడిగితే, ఆనాడు ఇశ్రాయేలును వేదనకు గురి చేసినటువంటి ఫరో ఎవరైతే ఉన్నాడో అతని పేరు 2వ రామ్సేస్. అతని పేరు 2వ రామ్సేస్. ఈ మోషే దేవుని పక్షమున ఐగుప్తుకి వెళ్ళి ఇదిగో దేవుని ప్రజలను దేవుడు విమోచించాలనుకున్నాడు కనుక ఫరో, ఇదిగో యెహోవా దేవుడు జీవముతో నేను చెబుతున్న మాట ఏమిటంటే ఆయన ప్రజలను విడిపించు, పంపించు అన్నప్పుడు ఈ ఫరో, ప్రస్తుత ఫరోగా ఉన్నటువంటి మనెఫ్తా అనే ఫరో, అతని పేరేంటంట? మనెఫ్తా అనే ఫరో అన్నాడు, నాకు యెహోవా ఎవరో. మీకు ఒక విషయం అర్థమైంది. యోసేపును ఎరగని ఫరో పేరేమో 2వ రామ్సేస్, యెహోవాయే నాకు ఎరగదు అని చెప్పినటువంటి ఫరో పేరేమో మనెఫ్తా అనేటువంటి ఫరో. ఇద్దరు ఫరోలు ఒకరు మాత్రము కాదు. అంటే నాకు ఒక విషయం అర్థమైంది. మొదటి 2వ రామ్సేస్కి భక్తుడు తెలియదు. 2వ రామ్సేస్కి యోసేపు ఎవరో నాకు తెలియదు, భక్తుడు తెలియదు. కానీ మోషే వెళ్ళేసరికి దేశాన్ని పరిపాలిసినటువంటి ఫరో అయినటువంటి మనెఫ్తాకు దేవుడు తెలియదు. 2వ రామ్సేస్కేమో భక్తుడు తెలియదంట. ఇప్పుడు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మనెఫ్తాకేమో దేవుడు తెలియదంట. మోషే అన్నాడు, ఇదిగో ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, యెహోవా ఎవరు, యెహోవా నేను ఎరుగను, నాకు తెలియదైనా అన్నాడు. వెంటనే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు కదా మనెఫ్తా ఫరో, అతనికి నువ్వెవరో తెలియదంట ప్రభువా, యెహోవా ఎవరు నేను ఎరగను అన్నాడు ప్రభువా అన్నాడు మోషే దేవునికి ప్రార్థిస్తూ. అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, మోషే కలవరపడొద్దు, ఖచ్చితంగా నా ప్రజలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి బయటికి నేను విడిపించే లోపల ఆ ఫరోకి నేనెవరో తెలుస్తుంది.
నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చే సమయం వస్తా చూసావా, ఆ సమయం వచ్చేసరికి ఈ మధ్యలో జరిగేటువంటి సందవాలు కానీ, ఈ మధ్యలో జరిగే సంఘటనలను బట్టి కానీ, ఏ నోటితైతే యెహోవా ఎవరో నేను ఎరుగను అన్నాడో వాడికి యెహోవా ఎవరో తెలిసేలా నేను చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలా ఆనాటి ఫరోగా ఉన్నటువంటి మనెఫ్తాకి యెహోవా ఎవరో తెలిసేలా చేయడానికి ఆయన పదే 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 ఫరో హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారండి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాను. ఎందుకంటే దేవుడు ఎన్నిసార్లు కఠినపరిచాడు? ఎందుకంటే అతని హృదయం కఠిన పరిస్తేనే అతడికి దేవుడు గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఎలా అని అడిగితే, ఆ మనెఫ్తా అనే ఫరో అంటాడు మోషేతో, ఇదిగో నాకు అందరు దేవుళ్ళు తెలుసయ్యా, మేము బహుదేవత ఆరాధికులము, మాకు పిల్లి దేవతే, మాకు కుక్క దేవతే, మాకు ప్రతి జీవరాశిలో మాకు ఏదో రూపంలో మేము దేవుడిగా కొలుస్తుంటాము, అందరు దేవుళ్ళు దేవతలు మాకు తెలుసు, ఇంతమంది దేవీ దేవతలు మాకున్నారు, యెహోవా ఎవరో ఆయన ఎవడో నాకు తెలీదు అన్నాడు. దేవుడు ఎందుకు పదే పదే ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడంటే, ఇతనికి ఎవరైతే దేవుళ్ళుగా దేవతలుగా తెలుసో వాళ్ళు ఎంత శక్తిహీనులో, మోషే ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఫరోకు తెలిసేలా చేయడానికే దేవుడు పదే 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 ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చేసరికి అతని యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయే స్థితికి వచ్చేసరికి ఫరోకు అర్థమైంది, యెహోవాతో నేను పెట్టుకోలేను, ఆయన ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఎంత గొప్ప దేవుడు నాకు అర్థమైపోయింది. అయ్యా మోషే, యెహోవా ఎవరో నాకు అర్థమైంది, తీసుకెళ్ళిపో నీ ప్రజల్ని అన్నాడు. దేవునికి భయపడ్డాడు, దేవుని శక్తికి భయపడ్డాడు. తీసుకెళ్ళిపో నీ ప్రజల్ని అన్నాడు. కానీ మనసు మార్చుకుని మరలా వెంబడించాడు. ఎర్ర సముద్రములో జల సమాధి చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, యెహోవా ఎవరో నేను ఎరగను, దేవుణ్ణి ఎరగకపోవడం ద్వారా, నిజ దేవుణ్ణి ఎరగకపోవడం ద్వారా ఫరో జీవితము ఒక వేదనకరమైనటువంటి అనుభవంతో ముగించబడింది. దేవునికి స్తోత్రం. నీకు అర్థం కలదా? యెహోవా ఎవరు నేను ఎరగను అన్నాడు, అతడు తెలుసుకున్నాడు. కానీ అతని జీవితము దేవుణ్ణి ఎరగకపోవడము ద్వారా, అతని జీవితం వేదనకరమైన అనుభవం ద్వారా ఎర్ర సముద్రములో అతని బలగము, అతని బలము, అతని రథములు, అతని రౌతులు, అతని సమస్త అతిశయాలు ఎర్ర సముద్రములో ముంచివేయబడ్డాయి. అందువల్ల యెహోవాను ఎరగకపోవడం ద్వారా అతని జీవితం ఒక చేదైన అనుభవంతో ముగించబడింది. రెండవ కుటుంబాన్ని, రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం గమనించగలిగితే మొదటి సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే అక్కడ మరొక విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులుగా తయారయ్యారు. ఈ రెండవ వ్యక్తులు ఎవరు అని అడిగితే, మొదట ఫరో యెహోవాను ఎరగను అన్నాడు. దేవుణ్ణి ఎరక్కపోవడం ద్వారా ఫరో జీవితం ఎలా ముగిసిపోయిందో మనకు అర్థమైంది. రెండవది ఏలీ కుమారులు. ఎవరు ఏలీ కుమారులు అంటే, షిలోహు ప్రార్థనా మందిరములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు ఏలీ. అతని వయసు 98 సంవత్సరాలు, కడు వృద్ధుడుగా ఉన్నాడు. ఆయన దీర్ఘదేహిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు దుష్టి మాంద్యము కూడా వచ్చింది. ఆ దైవజనుడైనటువంటి ఏలీ గారికి 2 కుమారులు ఉన్నారు. వయసుకు ఎదుగొచ్చిన కుమారులు ఉన్నారు. వారి పేరు ఒప్ని, ఫినెహస్. అయితే వారు యవనస్తులుగా ఉన్నారు, దైవజనుడి కుమారులుగా ఉన్నారు. కానీ వారికి యెహోవా ఎవరో తెలియదు. ఎందుకు తెలియదంటే, వాళ్ళకి భక్తి తెలియదు, భక్తి యొక్క రుచి తెలియదు, భక్తి యొక్క మాధుర్యం తెలియదు, భక్తి పట్ల శ్రద్ధ తెలియదు, భక్తి యొక్క లోతు తెలియదు. కేవలం నామకార్థులుగా మాత్రమే బ్రతుకుతున్నారు. దైవజనులుగా దైవిక వాతావరణంలో వారు జీవిస్తున్న వారికి యెహోవా ఎవరో తెలియని వారిగా ఉన్నారు. నాడు చాలా మంది వ్యక్తులు, విశ్వాసులు మందిరానికి వస్తారు, వచ్చాము వెళ్ళాము అంతే, కాలక్షేపంగా వచ్చి వెళ్ళిపోతారు. కానీ వారికి వ్యక్తిగతంగా దేవుడు ఎవరో వారు ఎరిగిన వారిగా లేరు.
చిన్నప్పుడు కానించి వారు అంత వయసు వచ్చేంత వరకు అనునిత్యము మందిరములోనే తిరిగేవారు, మందిర వాతావరణంలో ఉండేవారు. తమ తండ్రి అయినటువంటి ఏలీ దైవజనుడు దేవునికి చేస్తున్న యాజకత్వాన్ని చూస్తూ ఉండేవారు, చూస్తూ పెరిగారు. కానీ వాళ్ళు దాన్ని రుచించలేకపోయారు. తత్ఫలితంగా వారు యెహోవాను ఎరగని వారిగా ఉన్నారు. అందువల్ల ఎప్పుడైతే దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారో వారు దుర్మార్గులుగా తయారయ్యారు. దేవుని మందిరం ఏంటి, మందిరం యొక్క పవిత్రత ఏంటి, మందిరం ఎంత విలువైంది, దేవుని సన్నిధి ఎంత పవిత్రమైంది అని గుర్తించలేకపోయారు. దేవుని మందిర వాతావరణాన్ని కలుషితపరిచారు. వచ్చిన స్త్రీలతో ఎంతగానో పాప సంబంధమైన క్రియలు చేశారు. తత్ఫలితంగా వారు దేవుని ఎరగని వారిగా ఉన్నారు కనుక దేవుని మందసం శత్రువుల చేతికి పట్టబడింది. అంత మాత్రమే కాకుండా వారు యుద్ధములో హీనాతిహీనంగా చనిపోవలసి వచ్చింది. అర్థమైంది. యెహోవాని ఎరగని వారిగా ఉన్నటువంటి ఏలీ కుమారులు అనగా ఒప్నే ఫినెహస్లు దేవుని మందిరములో ఎదిగిన వారైనప్పటికీ కూడా దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నందువల్ల వారి జీవితము యుద్ధములో ఒక చేదైన వేదనకరమైన మరణాన్ని చూడవలసి వచ్చింది. సంగమా, గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడం గొప్పతనం కాదు, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగిన వాడిగా ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను వెంబడిస్తున్న దేవుడు, నా కొరకు సిలువలో తన పరిశుద్ధ రక్తమును కాల్చిన నా దేవుడు, ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలుసు. అందుకు నేను దేని కొరకు సిగ్గుపడేవాడను. భక్తి కాదు ముఖ్యం, భక్తితో పాటు నీ దేవుడు ఏమై ఉన్నాడో కూడా నువ్వు వ్యక్తిగతంగా ఆయనతో సహవాసము కలిగి ఎరిగిన వారిగా మనము ఉందుముగాక. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, మనందరికి బాగా సుపరిచితుడు, శిష్యులలో అగ్రజుడు, శిష్యులలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వాడు పేతురు గారు. ఈ పేతురు గారిని గురించి మనం ఆలోచించగలిగితే మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 69వ వచనం నుంచి 75వ వచనం వరకు జరిగిన ఆ సంఘటనలు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోటలో సైనికులు వచ్చి బంధించిన తర్వాత ఈ పేతురు గారు యేసు ప్రభుని ముమ్మారు ఏమన్నాడో తెలుసా? ఆయన నేను ఎరుగను, ఆయన నేను ఎరుగను అని చెప్పి, ఇదిగో ఆయన నేను ఎరగనయ్యా, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, ఆయన ఎవరో నేను ఎరగను ఎరగను ఎరగనని ముమ్మారు బొంకాడు, అబద్ధం ఆడాడు. ఎందుకయ్యా అంటే ప్రాణభీతి, నన్ను చంపేస్తారేమో, నన్ను కొడతారేమో, నన్ను హింసిస్తారేమో అని ప్రాణభీతి కలిగిన వారై, మరణాపేక్ష కలిగిన వాడే ఏమంటున్నాడయ్యా అంటే ఆయన ఎవరో నేను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభునే వెంబడించాడు, యేసు ప్రభు వెళ్ళిన ప్రతి చోటుకి యేసు ప్రభుతో వెళ్ళాడు. ఎన్నో సందర్భాలు యేసు ప్రభుతో మాట్లాడడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన వాడు, ఆయన పెట్టినటువంటి ఆహారాన్ని తిన్నవాడు, అన్ని రీతులుగా యేసు ప్రభు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు అన్ని కళ్ళారా చూసిన వాడు, యేసు ప్రభుతో సముద్రము మీద నడిచిన వాడు. అన్నీ అనుభవించిన సరికి ఒకానొక కష్టకాలం వచ్చేసరికి పేతురు అంటున్నాడు, ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభును ముమ్మారు ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడో వెంటనే కోడి కూసింది. వాక్యము చెబుతుంది, ఎప్పుడైతే కోడి కూసిందో తాను చేసినటువంటి ఆ పొరపాటు, తాను చెప్పిన ఆ ఎరగను అనేటువంటి అబద్ధపు మాటను బట్టి అతడు బయటకు వెళ్ళిపోయి వ్యాకుల పొదుటు గుండెలు బాదుకుంటూ అతడు దుఃఖించెను, ఏడ్చెను, కన్నీరు కార్చెను అని వాక్యంలో రాయబడింది. నిజంగా చెప్పాలంటే నేను భావిస్తూ ఉన్నాను, కేవలము ఇస్కరియోతు యోధా ఒక్కడు మాత్రమే కాదు, నిజానికి మాట్లాడుకోవాలంటే ఈ పేతురు గారు కూడా ఇస్కరియోతు యోధావలే నశించిపోవలసిన వాడై ఉన్నాడు. రూల్కి ఆయన అమ్మేశాడు, ఈయనేమో నేను ఎరగను, ఆయన నన్ను 3 సార్లు అబద్ధమాడాడు. అంటే బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే పేతురు ఆయన నేను ఎరగను అని చెప్పాడు. అంటే ఇస్కరియోతు యోధావలే ఇతడు కూడా ఏమై ఉండవలసిన వాడు, నశించిపోవలసిన వాడు. కానీ ఎప్పుడైతే తాను చేసిన పొరపాటును బట్టి,
తాను అన్నటువంటి ఆ అబద్ధపు మాటను బట్టి, యేసు ప్రభు నేను ఎరగను అనే మాటను బట్టి అతడు పశ్చాత్తాపపడ్డాడో, అతడు కన్నీరు కార్చాడో, అతడు రోజించాడో, తన తప్పును తాను గుర్తించాడో, దేవుడు ఆయనకిచ్చిన మరొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. మేడగదిలో దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని కొరకు బలమైన పాత్రగా నిలబడ్డాడు. ఒక చిన్నదాని ముందు ఆయన నేను ఎరగను అన్నాడు, కానీ అగ్రిప్ప రాజు ముందు నిలబడి నేను ఆయనను ఎరుగుదును అనే సవాలు ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కొరకు హతసాక్షిగా మారేంతగా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. పేతురు నశించిపోవలసిన వాడే, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తనను తాను దిద్దుకుంటానికి ఇష్టపడ్డాడు, తనను తాను సరిచేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు, కన్నీరు కార్చాడు, రోధించాడు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని కొరకు మొట్టమొదటి సంఘాన్ని ప్రభు కొరకు కట్టాడు. మండే జ్వాలగా ప్రభు కొరకు బ్రతికాడు. చివరికి యేసయ్యను ఎరగను అన్నాడో ఆయన కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవుడు నీకు ఇస్తున్న మరొక అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకునే వ్యక్తిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో చాలామంది వ్యక్తులు చిన్న చిన్న కారణాలను బట్టే దేవుడు ఎవరో చెప్పరేంటి, దేవుడు ఎవరు మేము ఎరగమేండి, యేసుప్రభు మేము ఎరగమేండి, మేము క్రైస్తవులము కాదండి, ఎందుకంటే మేము క్రైస్తవులము, క్రీస్తును కలిగిన వారము, క్రీస్తును ధరించుకున్న వారము అని చెప్పుకుంటే మాకు ప్రభుత్వం ద్వారా లేకపోతే వేరే వేరే వాటి ద్వారా వచ్చి ఏవైనా మేము కోల్పోతామో అని చెప్పి వారు అనేక సందర్భాల్లో వారు దేవుని ఎరిగిన వారైనప్పటికీ కూడా ఏవో మేము కోల్పోతాం, నష్టపోతాం, ఏవో ప్రమాదాలు మా మీదకు వస్తాయి అన్న ఆలోచనతో వారు క్రీస్తును కలిగిన వారిగా ఒప్పుకోవడానికి ఇష్టపడిన వారిగా, సిగ్గుపడే వారిగా ఉన్నారు. మీకు అర్థమైందా లేదా? పేతురు గారు కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు. ఒకనాడు ఆయనను ఎరగను అన్నాడు, కానీ నశించిపోవలసిన వాడే, కానీ దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ప్రభులో నిలబడ్డాడు. ఆయన ఎరిగి ఉన్నాడు గనుక దేవుని కొరకు అద్భుతమైన సాక్షిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేస్తే పేతురు గారి యొక్క కళ్ళు ఎప్పుడు ఎర్రగా చింతనిప్పుల్లా ఉండేయంట. ఎవరి కళ్ళు? కొంతమంది బైబిల్ పండితులు మాట అంటారు, పేతురు గారి కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండేయంట. ఎందుకో తెలుసా? అతడు ఎప్పుడు కోడు కూత విన్నా ఏడుస్తూనే ఉండేవాడంట. మీకు అర్థమైందా? కేవలం ఆ రాత్రి మాత్రమే పేతురు ఏడు చేసి మానేయడం కాదు, అతడు చేసిన పనిని బట్టి, అతడు ఆడిన అబద్ధాన్ని బట్టి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్న మాటను బట్టి అతడు చనిపోయే రోజు వరకు నిత్యము పశ్చాత్తాపపడుతూ కోడి కూత ఎప్పుడు వినపడినా పేతురు ఏడుస్తూనే ఉండేవాడంట. అందువల్ల అతని కళ్ళు ఇప్పుడు ఎర్రగానే ఉండేయంట. నేను మరొక మాట విన్నాను, పేతురు గారిని కొంతమంది ఏడిపించడానికి కోడిలా కూసేవారంట. ఎవరిని ఏడిపిస్తాకే? కొంతమంది పేతురు గారిని ఏడిపిస్తాకి కోడిలా కోస్తే ఆ స్వరం విన్నాయంటని ఏడవడం మొదలెట్టేవాడంట. దాని అర్థం ఏంటి తెలుసా? అతనిలో పశ్చాత్తాప హృదయం ఎప్పుడు కూడా మండుతూ ఉండేది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు మందిరానికి రాకపోయినా, ప్రార్థనకు రాకపోయినా, ప్రభు బల తీసుకోకపోయినా, ఏం చేయకపోయినా కొంతమందికి మనసుకు ఏమీ అనిపించదు. కారణం ఏంటంటే వారు యేసయ్యను ఎరిగిన వారు, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఎరగని వారిగా, ఆశ్రయించని వారిగా ఉన్నారు కనుక ఆత్మీయ స్థితిలో వారు ప్రభుని ఎరగని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో నేను ఆయనను ఎరగను అన్నాడు, కానీ ఆయన ఎవరో ఎరిగేలా దేవుడు చేశాడు. కానీ దేవుణ్ణి ఎరగకపోవడం వల్ల ఫరో జీవితం చేదైన అనుభవంతో ముగిసిపోయింది. ఏలీ కుమారులు దేవుని ఎరగని వారిగా ఉన్నారు. అందువల్ల వారు దేవుని మందస్సాన్ని చేజార్చుకున్నారు. ఒక అవమానకర స్థితిలో ఏం జరిగిందయ్యా అంటే వారు యుద్ధములో చనిపోయారు. ఆ కుటుంబం అంతా చల్లారిపోయింది. వేదనకరమైన మరణాలు ఆ కుటుంబం చూడగలిగాయి. పేతురు గారు ఆయన నేను ఎరగను అన్నాడు ప్రాణభయంతో, కానీ దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయనను ఎరిగిన వాడిగా బ్రతికాడు గనుక అతడు ప్రభు కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు పేతురు గారికి ఇచ్చిన అవకాశమే ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి వారము ప్రభు నీకు నాకు ఇస్తున్నాడు. ఎప్పటికైనా ప్రభుని ఎరిగిన వారిగా మనం భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం.
ప్రభుని ఎరిగిన వారిగా మనము భక్తి చెయ్యాలి. ఆయన ఎరిగి మనం భక్తి చెయ్యాలి. దేవునికి ఇష్టపడడం ద్వారా ఫరో ఏమయ్యాడో చెప్పాను. ఆయనను ఎరగకపోవడం ద్వారా ఏలీ కుమారులు ఏమయ్యారో చెప్పాను. ఆయనను ఎరగకపోవడం వల్ల పేతురు నశింపవలసిన వాడే, కానీ దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అందువల్ల నశించిపోవలసిన వాడు దేవుని ఆత్మచేత జీవాన్ని పొందుకున్నాడు. దేవుని కొరకు హతసాక్షికి మారేంతగా అతడు ప్రభు ఎదుట తనను తాను సజీవ యాగంగా అర్పించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు మన మూలవాక్యంలో, చూడండి, రెండవ తిమోతికి అధ్యాయం 12వ వచనంలో, అందుకే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి మూలవాక్యంగా మనం చదువుకున్న మాటలో ఏమంటున్నాడంటే, అమ్మా, ఆ హేతువు చేత, ఏ హేతువు చేత నేను ఆరాధిస్తున్న దేవుడు ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన గుణగణాలేంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన పరిపూర్ణత ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమైదైశ్వర్యం ఏంటో నేను ఎరిగిన వాడును గనుక, ఆ హేతువు చేత నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక, ఆయనను ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, స్తుతించే విషయంలో నేను ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపడు వాడనైతే. నా కుమారుడ తిమోతి, నువ్వు భక్తి చేయడం ముఖ్యం కాదు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి నీవు ఎరిగిన వాడివిగా ఉందువుగాక. వ్యక్తిగతంగా ఎరగాలి దేవుణ్ణి. దేవునితో వ్యక్తిగతమైన సహవాసం, వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నువ్వు దేవునితో కలిగి ఉండాలి. నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడు వాడనైతే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా దేవుణ్ణి ఎరిగిన వారిని జ్ఞాపకం చేసి, ఇంతకదాకా ఎవరి కోసం చెప్పుకున్నాం మనం? దేవుణ్ణి ఎరగను అన్న వారి జీవితాలు ఏమయ్యాయో చెప్పాను. మరి ఇప్పుడు దేవుని ఎరిగిన వారెవరు అని అడిగితే పౌలు అంటున్నాడు, ఒకప్పుడు హింసకున్నయ్యా, ఒకప్పుడు దోషకున్నయ్యా, ఒకప్పుడు హానికరునయ్యా, యేసయ్య అంటూ ఎవరో ఎరగని వాడినయ్యా. ఆ పేతురికి ఇచ్చిన అవకాశమే దేవుడు నాకు ఇచ్చాడు. దమస్కు మార్గము గుండా నేను వెళుతున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. ఆయన వెలుగును, ఆయన స్వరాన్ని నాకు వినిపించాడు. ఆయన వెలుగును బట్టి, ఆయన స్వరాన్ని బట్టి, ఆయన సన్నిధిలో గడిపిన ఆ దివ్యమైన అనుభూతిని బట్టి నేను ఆయనను ఎరిగి ఉన్నాను గనుక, ఇదిగో నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నేను దేని కొరకు సిగ్గుపడి, ఎందుకంటే శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, అవమానాలు కలిగిన, దెబ్బలు తగిలిన, ఆఖరికి దేవుని కొరకు చనిపోవలసి వచ్చినా నేను సిగ్గుపడను, భయపడను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడేంటో, ఆయన నమ్మడం వల్ల నాకు ఏంటో నేను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్ర. చాలా మంది అంటాం, మీకు ఇది చేస్తే నాకేంటి లాభం? చాలా మంది అంటారు, నాకేంటి లాభం, నాకేంటి ఉపయోగం? పౌలు అంటున్నాడు, ఆయనను వెంబడించడం ద్వారా, ఆయన ఆశ్రదించడం ద్వారా నాకేం కలుగుతుందో, నేను ఏది పొందుకుంటున్నా నేను ఎరిగాను. నేను ఎరిగి ఉన్నాను కనుక నేను దేనికి సిగ్గుపడు వాడను. పౌలు దేవుని ఎరిగి ఉన్నాడు కనుక అతడు దేని కొరకు సిగ్గుపడు వాడిగా లేడు. దేవుని కొరకు ఒక అద్భుతమైన సాక్షిగా బ్రతకగలిగాడు. అంత మాత్రమే కాకుండా మనందరికీ బాగా తెలుసు, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూడగలిగితే ఒక చక్కని సన్నివేశం అక్కడ మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలు. షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పెను, నెబుకద్నెజరు, ఇందును గూర్చిన చింత మాకు లేదు. ప్రత్యుత్తరమియ్యా, చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, అది మేము ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక దేశాన్ని పరిపాలించే రాజుతో కళ్ళ ముందు మరణం కనపడుతున్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నారంట, ఇందును గూర్చి నీకు జవాబు చెప్పాలని, ప్రత్యుత్తరం ఇయ్యాలనే చింత మాకు చింత లేదయ్యా, మాకు ప్రాణభయం లేదయ్యా, మాకు ఏ విధమైనటువంటి కలవరము, వేదన మాకు లేదయ్యా. ఎందుకో తెలుసా? మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు ఎవరో మేము ఎరుగుదమో. ఎందుకో తెలుసా? ఆయన ఎలాంటి వాడు తెలుసా? వేడిమి గల ఈ అగ్నిగుండములోంచి మమ్మల్ని విడిపించగలిగిన సామర్థ్యము గలవాడని మేము ఎరుగుదము. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా
ఆయన ఎవరో మేము ఎరుగుదుము కనుక ఆయన కొరకు చనిపోవడానికి సిద్ధమే, కానీ నీ మాట వినవలసిన అవసరము. వాళ్ళు ఎరిగారు. ఏమని ఎరిగారు? మా దేవుడు ఈ అగ్నిగుండములోంచి మమ్మల్ని విడిపించగలిగిన భక్తులు ఎరిగారు. ఇదిగో ఈరోజు నా జీవితంలో ఏ అనుభవం గుండా వెళుతున్నానో, ఏ శ్రమ గుండా వెళుతున్నానో, ఏ వేదన గుండా వెళుతున్నానో, ఏ అవమానము గుండా వెళుతున్నానో, ఏ గాయము గుండా వెళుతున్నానో భక్తులు ఎరిగారు. ఏంటంటే ఈ స్థితి నుంచి నా దేవుడు నన్ను తప్పించి రక్షించి విడిపించగల సామర్థ్యము గలవాడు అని వారు నమ్మారు గనుక దేనికి భయపడలేదు, కలవరపడలేదు, వేదన పడలేదు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, నేను పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. నేను ఏది పొందుకోబోతున్నానో నాకు తెలుసు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి యోహాను గారు తన సువార్తలో ఒక చక్కని విషయాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. చూడండి, యోహాను శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి సందర్భంలో దేవుణ్ణి మేము ఎరగము అన్నారు. ఎరగని వారు ఏమయ్యారు? మరణించారు. ఈ రెండవ సందర్భం వచ్చేసరికి నేను నమ్మిన వారిని నేను నెరుగుదును అన్నారు భక్తులు. ఎరగడం ద్వారా వారేమయ్యారు? ఏమయ్యారంటే అగ్నిగుండము నుంచి తప్పించబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు ఉన్నటువంటి ఒక గొప్ప తీర్మానం ఏంటంటే, విధానం ఏంటంటే, నమ్మకం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి తప్పించడం కాదు, మా మరణం తర్వాత మా ఆత్మ నిత్య నరకాగ్ని నుంచి కూడా తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ స్టేట్మెంట్ మీకు అర్థమైందా? ఓ నెబుకద్నెజర్ రాజా, మేము ఆరాధించిన దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మాత్రమే కాదయ్యా, నీకు కేవలం ఈ అగ్నిగుండం కనపడుతుందేమో. ఈ అగ్నిగుండము 1 రోజుకో 2 రోజులకో 10 రోజులకో ఇది చల్లారిపోయే అగ్నిగుండం. మేము చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, మేము ఎరిగిన విధానం ఏంటంటే, ఈ అగ్నిగుండం మాత్రమే కాదు, మా కొరకు ఉన్నటువంటి నిత్య నరకాగ్నిలో నుండి కూడా మమ్మల్ని తప్పించగలవాడు మా దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా మంది వాళ్ళు అనుకుంటారు షడ్రక్ మేషక్ అబేద్నెగోకు వచ్చిన స్టేట్మెంట్ అక్కడ ఉన్న అగ్నిగుండం కోసమే. కాదు కాదు, అది మాత్రమే కాదు. వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ నిత్య నరకాగ్నిలో నుంచి కూడా మా దేవుడు మమ్మల్ని తప్పించగలిగిన సముద్రాన్ని వారు ఎరిగి ఉన్నారు కనుక వారు రక్షింపబడ్డారు, జీవాన్ని పొందుకున్నారు. అందుకే పౌలు గారు అన్నారు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, ఆయన నన్ను జీవములోకి నడిపిస్తాడు. అందుకే యోహాను శుభవార్తలో యోహాను భక్తుడు అన్నాడు, ఏమని రాయబడింది అక్కడ 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగియుండుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన్ని ఎరగకపోతే నిత్య నాశనము, ఆయన్ని ఎరగకపోతే నిత్య మరణము, ఆయన్ని ఎరిగి ఉంటే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఎరగకపోతే ఏమవుతుందో చెప్పాను, ఎరిగి ఉంటే ఏమవుతుందో కొంతమంది వ్యక్తుల జీవితాలు మీకు ఉదాహరణలుగా చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇంకా మీకు సమయము ఉండగలిగితే ఇంకా కొన్ని మాటలు చెప్తాను. ఆయన ఏమై ఉన్నాడో చెప్తాను. ఆమేన్ చెప్పండి. ఎరగకపోతే ఏమవుతుంది, ఎరిగితే ఏమవుతుంది? ఎరగకపోతే నిత్య నాశనం, ఎరిగితే నిత్య జీవం. అసలు ఆయన ఏమై ఉన్నాడని మనం ఎరగాలి. చూద్దాం వాక్యంలో ఏమని రాయబడింది అయ్యా అంటే, మత్తయి శుభవార్త మనం గమనించండి. ఆయన ఎవరు అని మనం తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనములో మనం చదవగలిగితే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనములో మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనించగలిగితే, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎరుగుదునయ్యా ఆయన ఎలాంటి వాడో తెలుసా?
నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ఎరుగుదును. ఆయన ఎలాంటి వాడు, కరెక్ట్గా వినండి, ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఆయన నాకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన సమీపముగా ఉన్న దేవుడు మాత్రమే నేను ఎరిగిన వాడిని కాదు అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 14:15 మరొక చక్కని మాట మనం చూడగలుగుతాం. ఆయన సమీపముగా ఉన్న దేవుడు మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 14:15 ప్రకారము అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గలవారమే. మీరు విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన రెండవది నా దేవుడు ఏమయ్యున్నాడని నేను ఎరిగి ఉన్నాను తెలుసా? మొదటిది, నా దేవుడు నాకు సమీపంగా ఉన్న దేవుడని నాకు తెలుసు. రెండవది ఏంటంటే నా దేవుడు జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, భక్తి చేయడం అంటే బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. నువ్వు వ్యక్తిగతంగా దేవుని ఎరిగి ఉండాలి. నెంబర్ 1, ఆయన ఏ స్థితిలో అయినా నువ్వు మోకరించి ఆయనకు మొరపెడుతున్నప్పుడు ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు, నీ ప్రార్థన వినడానికి. రెండవది ఏంటయ్యా అంటే ఆయన జీవము గల దేవుడు, నీకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు మాత్రమే కాదు, 1 యోహాను రాసిన పత్రిక 5:12-20 ప్రకారము, 1 యోహాను రాసిన పత్రిక 5:20 ప్రకారం మనం చూడగలిగితే ఆయన ఏమై ఉన్నాడో మరొక మాట చూడగలుగుతామా? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని సత్యవంతుడైన వానిని మనము ఎరగవలనని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. దేవునికి స్తోత్రం. సత్యవంతుడకు దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే నిజమైన నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన నాకు సమీపంగా ఉన్న దేవుడు, ఆయన జీవము గల దేవుడు. మూడవది, ఆయన సత్యవంతుడైన నిజమైన దేవుడు. అంత మాత్రమే కాదు, చూడండి, తీతుకు రాసిన పత్రిక 2:13 మనం చూడగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2:13 అనగా మహాదేవుడును. చాలు తల్లి, మన దేవుడు ఎలాంటి వాడంట? మామూలు దేవుడు కాదు, మహా. ఆయన వంటి వారు ఎవడూ లేడు, ఆయన పోలిన వంటి వాడు ఎవడూ లేడు, ఆయనతో పోల్చగలిగిన వాడెవడూ లేడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మహాదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహాదేవుడు, నా జీవితంలో మహత్కార్యాలు చేయగల దేవుడు. ఆమేన్. ఇంకా మనం చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9:5 పితరులు, రోమీయులకు రాసిన పత్రిక 9:5 ప్రకారం శరీరమును బట్టి క్రీస్తు ఈయన చాలు తల్లి సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వము మీద అధికారము కలిగిన వాడు. నేను ఎరుగుదును నా దేవుడు సర్వాధికారి, నేను ఎరుగుదును నా దేవుడు మహాదేవుడు, నేను ఎరుగుదును నా దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు, నేను ఎరుగుదును నా దేవుడు జీవము గలవాడు, నేను ఎరుగుదును నా దేవుడు నాకు సమీపముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 ఆయన ఎరిగిన మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఎలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎరుగుదును, నేను కలిగి ఉన్న నా దేవుడు సర్వ పరిపూర్ణత గలవాడు. ఆమేన్ చెప్పండి. ఆయన అసంపూర్ణుడు కాదు, ఆయన సర్వ పరిపూర్ణత గల దేవుడు. దేవునికి స్తోత్రం.
ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథములో ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎరిగిన దేవుని వాక్యము అనేక రుజువులు చెబుతూ ఉంది. మచ్చుకు కొన్ని మాటలే చెప్పాను. మందిరానికి రావడం అంటే అలా కూర్చుని వెళ్ళిపోవడం కాదు. దేవుని ఎరుగుటయ్యే నిజమైన భక్తి. పౌలు అన్నారు, నేను నమ్మిన వానిని నేను ఊరికి ఆయన నమ్మలేదు. ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన సమీపంగా ఉన్న దేవుడు, అది నేను ఎరిగాను. ఆయన జీవము గల దేవుడు, అది నేను ఎరిగాను. ఆయన సత్యవంతుడైన సజీవుడకు దేవుడు, నిజమైన దేవుడు నేను ఎరిగాను. ఆయన మహాదేవుడు, ఆయన వంటి వాడు ఎవడు లేడు నేను ఎరిగాను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు నేను ఎరిగాను. అంత మాత్రమే కాకుండా ఆయన సర్వ పరిపూర్ణత కలిగిన వాడు, అది నేను ఎరిగాను. ఇవన్నీ ఎరిగేటువంటి పరిపూర్ణతలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆయనను ఎరగకపోతే ఏమవుతుంది? నెంబర్ 2, ఆయన్ని ఎరిగితే ఏమవుతుంది? నెంబర్ 3, ఆయన ఏమై ఉన్నాడు? నెంబర్ 4 వింటారా? నెంబర్ 4, ఆయన నాకేమై ఉన్నాడు? ఆయన ప్రధానమంత్రి అండి, ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన ఎమ్మెల్యే అండి, ఓకే కరెక్టే. కానీ ఆయన నీకేమవుతాడు? 4వ మాట ఏమిటయ్యా అంటే, ఆయన నీకేమై ఉన్నాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నాకేమై ఉన్నాడో తెలుసా? నాకు సమీపంగా ఉన్న దేవుడు, జీవము గల దేవుడు, నిజమైన దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి దేవుడు, సర్వ పరిపూర్ణుల దేవుడు. ఆయన ఏమై ఉన్నాడో కరెక్టే, కానీ అలాంటి గొప్ప దేవుడు నాకేమై ఉన్నాడో కూడా నేను ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 31, 32 ప్రకారము ఆయన నాకేమై ఉన్నాడో బైబిల్ చెప్తుంది. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 31 వచనం 32 వచనం ప్రకారము ఆ దేవుడు నాకేమై ఉన్నాడంటే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియను? ఎవరికి తెలియను? సరిగ్గా చదవండి. ఇవన్నీ మీకు కావాలనని ఎవరికి తెలియను? పరలోకపు దేవుడు అని రాయబడలేదు అక్కడ, మీ తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, రేపు ఎలా ఉండబోతుంది అని దేని గురించి చింతించకుడి. ఎందుకంటే ఇవన్నీ మీకు అవసరమని పరలోకమందున్న మీ తండ్రికి తెలియను. ఆయన నాకేమవుతాడు అనగానే బైబిల్ చెప్తుంది, మొదటిగా ఆయన నీకు తండ్రి అవుతాడు. దేవునికి స్తోత్రం. తండ్రి పని ఏంటి? ఇంట్లో నాన్న చేసే పని ఏంటండి? ఇంట్లో నాన్నగారు చేసే పనే పోషణ. ఆయన నాకేమవుతాడో నాకు తెలుసు. ఆయన నా తండ్రి, ఆయన నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నాకు ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఆయన నాకు పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమూహంగా అయిపోతుంది కానీ త్వరగా చెప్పేస్తాను. నెంబర్ 1, ఆయన ఎవరయ్యా అంటే ఆయన నా తండ్రి, ఆయన నా పోషకుడుగా ఉన్నాడు. నెంబర్ 2 చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో ఆయన నీకేమై ఉన్నాడో 2వ మాట బైబిల్ చెప్తుంది. చూడండి, 66వ అధ్యాయము 13వ వచనములో ఆయన మనకేమై ఉన్నాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. 2వది, నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు తండ్రిగా పోషించువాడిగా మాత్రమే లేడు. 2వది, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన నాకు తల్లి లాంటి వాడు, ఆయన నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. బైబిల్ స్తోత్రం. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంట చెప్పండి. ఆయన నాకు తల్లి, ఆయన నాకు, ఇందాకటి మాటలో ఆయన నాకు తండ్రి, నన్ను పోషిస్తున్నాడు. యెషయా భక్తుడు చెప్పిన మాట, ఆయన నాకు తల్లి. బైబిల్ గ్రంథంలో 3 తల్లులు ఉన్నారు, మీకు తెలిసిన తల్లులే. ఒక తల్లి తన బిడ్డను
జమ్ము పెట్టులో వదిలేసింది. ఒక తల్లి తన బిడ్డను పొదల్లో వదిలేసింది. ఒక తల్లి తన బిడ్డను దేవుని మందిరములో వదిలేసింది. ఎవరా తల్లులు? చెప్పరేంటమ్మా? మోషే గారి తల్లి మోషే గారిని జమ్ము పెట్టులో పెట్టి విడిచిపెట్టింది. మరొక తల్లి హాగరు గారు తన బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది? పొదల్లో వదిలేసింది. మరొక తల్లి అమ్మ హన్న తన బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందిరములో వదిలేసింది. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా వారి తల్లులు వదిలేసిన ఆ జమ్ముపట్లో వదిలేసిన తల్లిని తండ్రి దేవుడు ఆదరించాడు, ఒక గొప్ప నాయకుడిని చేశాడు. రెండవది, ఆ పొదలో వదిలేసిన తల్లిని ఆ బిడ్డని దేవుడు ఆదరించాడు, అతని గొప్ప యోధునిగా గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవుని మందిరములో వదిలేసిన బిడ్డను దేవుడు ఆదరించాడు, ఆను గొప్ప ప్రవక్తగా దేవుడు చేశాడు. అంటే ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక తల్లిలా నన్ను ఆదరిస్తున్నాడు. ఆయన నాకేమై ఉన్నాడంటే, మొదట తండ్రిగా ఉన్నాడు, నన్ను పోషిస్తున్నాడు. రెండు, నాకు తల్లిగా ఉన్నాడు, నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదరణ అంటే ఏంటి? బిడ్డకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, బిడ్డకి ఏదైనా వేదన వచ్చింది అనుకోండి, వెంటనే ఎవరిని కౌగిలించుకుంటాడు? తండ్రి కంటే ఎక్కువగా తల్లిని కౌగిలించుకుంటాడు. తల్లి దగ్గరికి వచ్చి ఏడుస్తాడు, తల్లి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వెంటనే తల్లి ఏం చెప్తుంది? లేదు నాన్న, పర్లేదు నాన్న, ఏమవుతుంది నాన్న, నేను ఉన్నాను కదా. ఆదరణ పొందగలుగుతాడు. బైబిల్ అంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, ఆయన ఏమై ఉన్నాడు ఇందాక నేను తెలుసుకున్నాను. ఆయన నాకేమై ఉన్నాడంటే, ఆయన తండ్రి అయి ఉన్నాడు, పోషిస్తున్నాడు, తల్లి అయి ఉన్నాడు, ఆదరిస్తున్నాడు. ఇంకేమై ఉన్నాడో చెప్తాను. త్వరగా ముందుకు రండి. పరమగీతములు 5వ అధ్యాయము 1వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయము 1వ వచనం. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి రాయబడింది? నా సహోదరి అంటే అర్థం ఏంటి? ఆయన నన్ను సహోదరి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఆయన నాకేమై ఉన్నాడు? సహోదరుడై ఉన్నాడు. సహోదరుడు అంటే ఎవరు? అన్న. ఆయన నాకేమై ఉన్నాడు? ఆయన నాకు తల్లి అయి ఉన్నాడు, పోషించాడు. ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు, పోషించాడు. తల్లి అయి ఉన్నాడు, ఆదరించాడు. మూడవది ఏంటంటే, ఆయన నాకు అన్నయ్య ఉన్నాడు, నాకు అండగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఏమని పిలిచాడంట? పరమగీతలో సొలొమోనుకి సూలమ్మికి సంబంధించింది కాదు, సంఘానికి దేవునికి సంబంధించిన ఆత్మీయ ప్రణయ గీతం. సొలొమోను స్థానంలో దేవుడు ఉన్నాడు, షూలమ్మితి స్థానంలో సంఘం ఉంది. ఆయన అంటున్నాడు నా సహోదరి అంటున్నాడు. సహోదరి అనే మాటకు నా చెల్లి అని అర్థం. నేను ఆయనకు చెల్లి అయితే ఆయన నాకేమవుతాడు? అన్న అవుతాడు. అన్న పని ఏంటంటే, అమ్మతో నాన్నతో చెప్పుకోలేనివి కొన్ని అన్నతో చెప్పుకుంటాం. ఎందుకంటే అన్న తన చెల్లికి అండగా తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన నాకు అన్నయ్య ఉన్నాడు. ఆయన ప్రతి స్థితిలో నాకు ఆయన అండగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమై ఉంటాడు? ఆయన నీకు అన్న లాంటి వాడు, నీకు అన్ని విషయాల్లో అండగా ఉంటాడు. అర్థమైందా లేదా? సరే, 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులను పిలవను, కింద ఉంటుంది, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నాకేమవుతాడు? స్నేహితుడయ్యాడు. ఆయన అన్ని విషయాల్లో స్నేహితుడిగా, నిజ స్నేహితుడిగా, విడువని స్నేహితుడిగా, తోడుగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. తండ్రిగా పోషిస్తున్నాడు, తల్లిగా ఆదరిస్తున్నాడు, అన్నగా అండగా నిలబడ్డాడు. 4వది స్నేహితుడుగా, నిజ స్నేహితుడుగా, విడవని స్నేహితుడుగా, తోడుగా నాతో ఉంటాడు. ప్రభా, ఇక నాకు నువ్వేమై ఉన్నావయ్యా? ఇంకా నాకు ఆయన ఏమై ఉన్నాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే ఆయన మనకి ఏమై ఉన్నాడో తెలుస్తాడు. దేవుని కృప మహధైర్యమును బట్టి
మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, దేవునికి స్తోత్ర, ఆయన మనకేమై ఉన్నాడంట చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటున్నాడు, ఆయన మనకేమై ఉన్నాడో తెలుసా? ఆయన మనకు ప్రియుడు, ప్రియమైన వాడు. ఆయన మనకు ప్రియుడు. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనలను, అందుకే బైబిల్ అంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, నన్ను ప్రేమించు వారిని నేనును. పౌలు అంటున్నాడు, నేను ఎరుగుదునయ్యా, ఆయన నా ప్రియుడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎన్ని ప్రమాదాల నుంచో, ఎన్నో ఉపద్రవాల నుంచో ఆయన నన్ను ప్రేమిస్తూ నన్ను కాపాడుకుంటున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు, నా ప్రియుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చివరిగా సమయం అయిపోతుంది కనుక మరొక దాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నీకేమై ఉన్నాడు? ఈ లోక భర్తలు కాదు, భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇదేంటి పాస్టర్ గారు, సృజించిన వాడు భర్త ఎందుకు అవుతాడు? ఈ వాక్య ఆ మర్మం అర్థం కాకే వాక్యం ఎరగని వారు వాక్యమునకు రకరకాలుగా పెడర్థాలు తీస్తున్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అసలు భర్త అనే మాటకు అర్థం ఏంటి? భర్త అనే మాటకు అర్థం భరించేవాడు. ఈ లోకంలో భర్తలో భార్యలను భరిస్తారు. ఎంతవరకు భరిస్తారు? కొంతవరకు భరిస్తారు, ఆ తర్వాతకి భరించలేరు. కానీ శాశ్వత కాలం నిన్ను భరించి వాడెవరో తెలుసా? నీ దేవుడే. అందుకు బైబిల్ అంటుంది, ఆయన నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన నిన్ను భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చాలు. ఇంకా రూతు గ్రంథం ప్రకారం చూసుకుంటే ఆయన నీకు బోయాజు వలె బంధువై ఉన్నాడు. మీకు తెలుసా? రూతు గారు పరదేశి, బెత్లెహేముకి వచ్చేసింది. సింపుల్గా చెప్పేస్తాను, బెత్లెహేము వచ్చేసింది. బోయోజు గారి చేలోకి వెళ్ళి పని ఎరుకుంటుంది. బోయోజు గారు ఆమెను చూశాడు, ఎవరా అన్న విషయం తెలుసుకున్నాడు. అన్నీ చక్కబడ్డాయి. తర్వాత బోయోజు గారు పెళ్లి చేసుకుంటారేమో అన్న టాపిక్ వచ్చింది. అప్పుడు బోయోజు గారు రూత్తో అంటారు, అమ్మా నేను నిన్ను వివాహం చేసుకుంటాక నా అబ్జెక్షన్, నాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ నాకంటే దగ్గర బంధువుకు నీకు ఉన్నాడు. ఒకవేళ అతడు నిన్ను విడిపించలేకపోతే అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. వెంటనే బోయాజు గారు రూతు గారికి, అంటే నయోము గారికి దగ్గర చుట్టం ఒకడు ఉన్నాడు కదా, అంటే నయోము గారికి కొడుకు వరుస, ఈమెకు భర్త వరుస అవుతాడు, దగ్గర చుట్టం. వాడిని పిలిపించారు. పెద్దలుగా 10 మందిని పెట్టాడు. ఎంతమంది తీసుకొచ్చాడు? 10 మంది పెద్దలను తీసుకొచ్చాడు. 10 మంది పెద్దలను తీసుకొచ్చి, అయ్యా ఈమె మోయాబీయురాలు, నయోమి గారి కోడలు, ఆమె భర్తను కోల్పోయి ఉంది, ఆమెకు ఇప్పుడు మరొక జీవితం కావాలి, ఆమె ఉన్న స్థితి నుంచి ఆమెను విడిపించడానికి నువ్వు దగ్గర చుట్టం కదా, నువ్వు అన్ని రకాలుగా నువ్వు ఆమెకు సరిపడేవాడు గనుక నీవు ఆమెకు వెల చెల్లించి ఆమెను విడిపిస్తావా అని అడిగితే అతడు అన్నాడు, నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని ఆమెను వదులుకుంటాకి ఇష్టపడ్డాడు. ఆ 10 మంది పెద్దల వల్ల ఏది కాలేదు. అప్పుడు బోయాజు ఏమన్నాడంటే, నేను వెద చెల్లించి ఈమెను నా దానిగా చేసుకుంటానని చెప్పి బోయాజు ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆయనకు ఆత్మబంధువుడిగా మారాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ లోతులకు వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది అంటే, ఆ దూరపు బంధువు ఎవడంటే ధర్మశాస్త్రం. ఆ 10 మంది పెద్దలు ఎవరంటే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు ఆ దూరపు చుట్టముకున్నటువంటి బంధువుకున్న ధర్మశాస్త్రం ఒక పాపి అయిన మానవుని రక్షించలేకపోయింది, పాపము నుండి విడిపించలేకపోయింది. బోయాజు వంటి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ముందు ధర్మశాస్త్రానికి అవకాశం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపం చేసావా, నువ్వు తప్పు చేసావా, అయితే దానికి బదులుగా ఒక జంతువును బలిచ్చే, ఒక గొర్రెను బలిచ్చే అని చెప్పింది. మనిషికి ఇది బాగా అర్థమై ఏం చేశాడంటే, వాడు పాపం చేయడం మానలేదు, తప్పులు చేస్తున్నాడు, బలిస్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఒక పాపి అయిన మానవుని పాపము నుంచి బయటికి విడిపించలేకపోయాయి. 100 గొర్రెలుంటే 100 తప్పులు చేయొచ్చు, విడిపించలేకపోయాయి. బోయాజు వచ్చాడు, చెల్లించాల్సిన క్రయధనాన్ని చెల్లించాడు, రూతును ఆ స్థితి నుంచి విడిపించి తనదానిగా చేసుకున్నాడు. అంటే యేసయ్య వచ్చాడు, చేసుకున్న ఆత్మ బంధువయ్యాడు. ఎవరయ్యా అంటే ఆయన నాకు బంధువు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే
ఒక మనిషికి ఏ బంధాలైతే ఉన్నాయో ఆ బంధాలన్నింటికి సరిపోయిన వాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. చాలా మంది వచ్చి, ఏమండి పౌలు గారు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్ని వదిలేసుకున్నారేంటండి, అందరినీ వదిలేశారేంటండి, అందరినీ దూరం పెట్టేశారేంటండి, ఒంటరోడైపోయారేంటండి? పౌలు చెప్తాడు, నేను ఒంటరి వాడిని కాదయ్యా, నేను ఏకాంతాన్ని కోరుకుంటున్నాను. ఒంటరి వాడు అంటే అందరూ వదిలేసినోడు. నేను ఒంటరిని కాదు, నేను ఏకాంతము ఉన్న. ఎందుకో తెలుసా? నేను అన్నిటిని వదులుకొని పక్కకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఏంటి? ఒంటరితనం అంటే ఏంటి? ఏకాంతం అంటే ఏంటి? ఒంటరితనం అంటే ఆత్మలు అంటే మా చుట్టాలే, మా బంధువులే, మా ఇంటి పేరోళ్ళే, మా ఇరుగు పొరుగోళ్ళే అందరు మమ్మల్ని వదిలేశారండి, మేము ఒంటరోళ్ళం అయిపోయాం. బైబిల్ అంటుంది నువ్వు ఏకాంతంగా బ్రతకాలి. ఏకాంతం అంటే తెలుసా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళందరి నుంచి నువ్వు దూరంగా వెళ్ళి దేవుడితో గడపడం, దాని పేరు ఏకాంతం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పొద్దున్న ఆయన చుట్టూ జనం వేలాది మందిగా ఉండేవారు. సాయంత్రం వరకు శిష్యులందరూ ఉండేవారు ఆయన చుట్టూ. కానీ ఆయన ప్రార్థనా సమయం వచ్చేసరికి వారందరికీ కొంచెం ఆయన దూరంగా వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపేవాడు. అనేవారు, ప్రభు ఒంటరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఒంటరిగా వెళ్ళలేదయ్యా, నేను ఏకాంతంగా వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో గడిపినప్పుడు నువ్వే అనుభవాన్ని కోరుకోవాలి? ఒంటరితనం కాదు, ఏకాంతాన్ని కోవాలి. ఏకాంతం అంటే ఏంటి? నీకు నువ్వుగా ఇష్టపూర్వకంగా కొన్నింటి నుంచి నేను దేవునికి దగ్గరగా బ్రతకాలి అంటే నేను కొన్నింటికి దూరంగా, టీవీకి దూరంగా, సెల్ ఫోన్కి దూరంగా, చెడ్డ ఆలోచనలకి దూరంగా, చెడు మాటలకు దూరంగా, దేవునికి నన్ను ఏది దూరం చేస్తుందో వాటన్నింటికి నేను నా ఇష్టపూర్వక నేను కొంచెం దూరంగా వచ్చి దేవునితో గడిపితే దాని పేరే ఏకాంతము. దేవునికి స్తోత్రం. చాలు. ఈ మాటల చేత దేవుడు మనల్ని బలపరిచి ముందుకు సాగింప చేసి నడిపించునుగాక. అపోస్తులైనటువంటి పౌలు గారు